హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కోనసీమ ఫుడ్ బ్లాగ్స్. పుస్తలు అమ్మైనా సరే పులస చేప తినాలని గోదావరిలో నోట ఖచ్చితంగా మీరు ఇవేనే ఉంటారు. అసలు ఏంటి పులస, దీని గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియో ఖచ్చితంగా చూడాల్సిందేనండి. ఎక్కడో ఆస్ట్రేలియాలో పుట్టి కొన్ని వేల కిలోమీటర్లు దాటుకుంటూ ఎర్ర గోదావరి నీరుకి ఎదురులేదే ఈ పులస అండి. ఈ ఎర్ర గోదావరికి ఎదురుది ఈ పులసకి మా గోదావరి జిల్లాలో అంత ఇంత డిమాండ్ కాదండి. అలాంటి పులసల్ని ఈ రోజుల్లో తినాలంటే చాలా కష్టం అండి. మనకు ఆ ఇబ్బంది ఏం లేకుండా మన విదేశీలో నిగితా పికిల్స్ వాళ్ళైతే స్వయంగా వాళ్ళే పులసల్ని పులుసు పెట్టి మనకైతే హోమ్ డెలివరీ అయితే చేస్తున్నారండి. ఆ పులస పులుసుని వాళ్ళు ఎలా వండుతున్నారో, వాళ్ళు ఎలా హోమ్ డెలివరీ చేస్తున్నారో ఈ వీడియోలో చూసేద్దాం రండి. చూడొచ్చండి ఇక్కడ మొత్తం పెంకిటిల్లు వాతావరణం. పెంకిటిల్లు వాతావరణం అండి. ఈ రోజుకి కూడా అలాంటి పెంకిటిల్లు ఉండడం చాలా గ్రేట్. అసలు ఇక్కడ వాళ్ళు తీసుకున్న అవార్డ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ చంద్రబాబు గారు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఇక్కడ చూడొచ్చు మీరు అవార్డ్స్. ఇంకా సుత్తి లేకుండా ఈ పులస చేప కర్రీని ఎలా తయారు చేస్తారో చూసేద్దారండి. సో ఇక్కడే పెట్టారు ఐటమ్స్ అన్నీ కూడా. ఇక్కడ బట్టి దాకా చూడొచ్చు. అలాగే ఇవన్నీ ఆ పులస చేప కర్రీకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయండి. మట్టి దాకా ట్రెడిషనల్గా ఉంటుందని చెప్పి మట్టి దాకా కూడా ప్లాన్ చేశారు ఇక్కడ. సో ఇక్కడ అన్ని ఐటమ్స్ ఉన్నాయి, బెండకాయలు అలాగే మీగడ ఇవన్నీ. సో ఇక్కడైతే చూడొచ్చు మీరు ముక్కలు. ఎవరన్నా ఒకవేళ ఎప్పుడు పులస చేప చూడకపోతే కనుక చేప చూపించలేకపోతున్నాను, కానీ ఖచ్చితంగా ముక్కలు అయితే చూపిస్తున్నాను మీకైతే. ఇంకా లేట్ ఎందుకు, స్టెప్ బై స్టెప్ ఈ పులస చేప కర్రీని ఎలా తయారు చేస్తారో చూసేద్దారండి. ఫస్ట్ చేప ముక్కలమ్మా. సో దాంట్లో అయితే పులస ముక్కలు అయితే అంటే మన మామూలు పులుసు అయితే ఈ ఉల్లిపాయ గట్ట వేపుకుని అప్పుడు అవన్నీ వేగిన తర్వాత వేసుకుంటాం. కానీ పులస చేప అయితే మొత్తం పులుసు అంతా కలిపేసే పెట్టుకుంటాం. ఉల్లిపాయ గ్రైండర్ పట్టేసిన ఉల్లిపాయ. ఇది మసాలా ముద్ద, అదే ధనియాలు, వెల్లుల్లిపాయ, జీలకర్ర, గసగసాలు నూరుకున్నారు. దీంట్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయరం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయరండి. ఓకే. ఇది వెన్నపూస. ఊరక టేస్ట్ అన్నమాట. ఆయిల్, వేరుశనగ. ఇంకా అది ఇంకా ఏది వేసినా రుచి రాదు, వేరుశనగ వేస్తే బాగుంటుంది. పసుపు, నార్మల్ కూరలా కాకుండా ఇది ప్రత్యేకంగా ఇలా కలుపుకుంటే మీకు ఇప్పుడు చూపిస్తాను. ఆ పులుసు ఉత్తు పులుసే మీకు టేస్ట్ వచ్చేస్తుంది వండేసినట్టు. ఉప్పు మనం తర్వాత కొంచెం కళ్ళుప్పు, మామూలు ఉప్పు వాడుకోవచ్చు కానీ కళ్ళుప్పు అయితే టేస్ట్ బాగుంటది. ఎప్పటి నుంచో కళ్ళుప్పే. కారం, కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటది. పులుసు అనేది ఎప్పుడు స్పైసీగా ఉండాలంటారా? కారం కారంగా జగరేస్తా తినేయాలి ముక్కు. ఇదంతా ఇలా కలిపేసుకుని ఇప్పుడు మన కలుపుకున్న చేప ఎన్ని కేజీలు ఉండొచ్చు? సుమారు 3 కేజీలు. 3 కేజీలకి వచ్చాయంతో ఒక 1/2 కేజీ ఉల్లిపాయలు, ఒక 100 గ్రాములు పచ్చిమిరపకాయలు, ఒక 200 గ్రాముల నుంచి తిని దాన్ని బట్టి స్పైసీగా కారం, ఉప్పు తగినంత, కొంచెం పసుపు. ఇప్పుడు ఇది చింతపండు 400 గ్రాములు. 400 గ్రాములు అంటే కొంతమంది పులుపు తినరు, కానీ పులుపు ఉండాలి. పులుపు ఉండకపోతే రుచి తెలియదు. పోసేనా? ఇది వడకడతారేమో, వడకట్టుకోకూడదు. ఎందుకంటే వడకడితే చింతపండ్లు ఇవన్నీ దాంట్లోకి వెళ్ళిపోతే నీళ్లు మాత్రం మిగులుతాయి. ఈ గ్రేవీ ఉంటేనే అప్పుడు తెలుస్తుంది. అంటే ఇది ఏదైనా చిక్కాలతో గట్టా వడకట్టేస్తే బాగోదు.
ఇలా చేతితోనే వడకట్టుకుని ఏం పడకుండా జాగ్రత్తగా చేసుకోవాలి. చేసుకుంటే సరిపోతుంది. ఇది కలిపిన తర్వాత ఏమన్నా అంటే ఉంచాలంటారు ఒక హాఫ్ అన్ అవర్? అసలు ఏమి వెంటనే పొయ్యి మీద పెట్టేసుకోవచ్చు ఉడుకుతా. కాకపోతే 2 గంటలు కొంచెం నిదానంగా ఉడకనిస్తే సేపు బాగుంటుంది. బెండకాయ ఉడికినప్పుడు వేస్తాం కదా, అందుకని కొంచెం టైం పడుతుంది మన మామూలు చేప. అంటే ఇది వరకు బాగా అన్ని బాగుండేవి కాబట్టి చేపల కూర 6 గంటలు 8 గంటల దాలని పిడకలు దాలేసి నైట్ టైము యాక్చువల్గా ఉన్నది ఏంటంటే పనిలోకి వెళ్ళి వచ్చిన తర్వాత నైట్ టైం ఎప్పుడన్నా దొరికితే తెచ్చుకుని రాత్రి అంతా ఆ దాలి పెట్టేసి ఇలా కలిపేసి వదిలేసేవారు. తెల్లారతలో కొడుకుంటే శుభ్రంగా తినేవారు. కానీ ఇప్పుడు అంత టైము లేదు, చేపకంత ఓకే. చేపల కూర వండేసుకుందామా, తినేసి. ఇప్పుడు ఈ రోజుల్లో చేసినా కూడా రుచి రాదండి. రాదు. కానీ ఏంటంటే మనం ఏదో చూడమ్మా అన్ని తింటాం కదా, టేస్ట్ పరంగా మనకి ఈ అలవాటు ఇప్పటి నుంచో. ఈ గోదావరి వాళ్ళు మనతో ముడిపడిపోయిన చేప కదా, దాన్ని ఇంకా ఆ టైంలో తినకపోతే మనకి అయ్యో 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 అనిపించేంత ఫీలింగ్ ఈ పక్కన ఉన్న వాళ్ళు. అందుకని అది 25,000 20,000 40,000 కొట్టుకుని తింటున్నారు. ఏది ఒకసారే కదా, ఏడాదికోసారి అసలు మీరు ఇలా చేసి బయటికి ఇవ్వడానికి గల కారణం ఏంటంటారు? అసలు నాకు ఫుడ్ అంటే నాకు ఎక్కువ ఎవరన్నా వండి పెట్టడం తినేవాళ్ళు అంటే నాకు ఇష్టం. ముఖ్యంగా ఫుడ్ అంటే పెద్ద ఇంట్రెస్ట్. అంటే యాక్చువల్గా నేను ఫుడ్ పెద్దగా తిన్నాను. అన్నీ కూడా చేసి టేస్టీగా ఎవరన్నా బాగుందంటే నాకు ఏదో ఆనందం కింద ఉంటారు. పైగా నేను ఒక 20 సంవత్సరాల నుంచి డైరీ ఫుడ్ దాంట్లోనే ఉన్నాను. ఇదే ఫీల్డ్ లో ఉన్నాను. అప్పట్లో ఇంకా ఎవరన్నా ఇలా వండమంటే వండిచ్చిదాన్ని. మన చాలా మంది వండించుకుంటారు. ఇప్పుడు ఎస్వి కృష్ణారెడ్డి దగ్గర నుంచి బొత్స సత్యనారాయణ గారి దగ్గర నుంచి పులుసు తిన్నవాళ్ళు నేను వండిచ్చాను. మీరే వండిచ్చారండి? అలా వండించుకునే వాళ్ళు మనం మామూలుగా ఉంటారు కదా, వాళ్ళకి తెలిసిన వాళ్ళు నా దగ్గరికి వస్తే నేను వండిచ్చింది. అంటే సరదాగా మొదలెట్టింది వ్యాపారం అయ్యింది నాకు. నేను సరదాగా హాబీ కింద మొదలు పెట్టాను. ఇంకా వండండి, ఒకసారి టేస్ట్ చూడండి. కొత్తగా టేస్ట్ మాత్రం చాలా కొత్తగా అనిపించిందండి నాకైతే. నేను ఎప్పుడు తినలేదు, ఫస్ట్ టైం తిన్నాం ఇలా. ఇంకా వండలేదే చాలా మంది టేస్ట్ అయితే కనుక. సో పొయ్యి కూడా చూడొచ్చు మీరు. ఈ రోజుల్లో లాగా గ్యాస్ స్టవ్లో అయితే వండట్లేదు. ఆ పుల్లల పొయ్యి మీద అయితే వండుతున్నారు, చూడొచ్చు మీరు అక్కడ. అసలు ఈ రోజుల్లో ఎలా పుల్లల పొయ్యి చూడాలంటే చాలా కష్టం అండి. సో నేనైతే ఇక్కడ ఫస్ట్ టైం అయితే చూడడం, నేనైతే ఎగ్జాక్ట్గా ఫీల్ అవుతున్నాను ఎప్పుడు అవుద్దా ఎప్పుడు తిందామా అని. ఇక్కడే కూర్చున్నాను, ఇక్కడ నుంచి అయితే అయితే కదలలేదు. ఈ పొయ్యిని చూస్తుంటే మా చిన్నప్పుడు జ్ఞాపకాలు అయితే గుర్తుకొస్తున్నాయండి. ఒకప్పుడు నీళ్ళు కాసుకోవడానికి పొద్దున్నే లేచి స్కూల్కి వెళ్ళడానికి ఆ పొయ్యి కాడ కూర్చుని నీళ్ళు కాసుకోవడం. సో అవి అయితే గుర్తుకొస్తున్నాయి నాకైతే. సో మీకు కూడా అలాంటి మెమరీస్ ఏమన్నా ఉంటాయి, ఒకవేళ మీరు ఎప్పుడైనా పులుసు తింటే కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఏంటంటే ఇప్పుడు ఇది మరిగిన తర్వాత అసలు ఏంటంటే నెక్స్ట్ ప్రాసెస్ అసలు పచ్చిమిరపకాయలు బెండకాయలు తర్వాత దాంట్లో దాన్ని అలా ఉడకనిచ్చుకుంటే దగ్గర పడిపోయాక ఎల్లుల్లిపాయ వేసేసుకుని మసాలా వేసుకొని దించేసుకోవడం. అంతేనండి, దించేసుకోవడం అండి. దించేసుకోవడం వేడివేడిగా. దానికంటే చేపల పులుసు చల్లారిందే బాగుంటది, ఆత్రం ఆగదు కాబట్టి మనకు కంగారుగా వేడివేడిగా తినేస్తారు. పులుసు అయితే స్లోగా మరుగుతుంది, తిరగబడుతుందండి. బెండకాయలండి అవునండి, అవును. వేసుకుని
మళ్ళీ మూత పెట్టేసుకోవాలి ఒకసారి. ఉప్పు చూసుకుని, ఇప్పుడంటే బెండకాయ ఉప్పు పీల్చుకుంటుంది కదా, ఇప్పుడు ఉప్పు చూస్తే మనకి ఎక్కువ తక్కువ తెలుస్తుంది. అప్పుడు మళ్ళీ మనం ఉప్పు అడ్జస్ట్ చేసేసుకోవాలి. మామూలు చేపల కూర మొత్తం భిన్నం అండి, ఇది మొత్తం టోటల్. సో ఇలాగే ఎంతసేపు మరగండి, ఎలా కొంచెం ఒక గంట టైం పడుతుంది. గంట టైం అండి. ఇది కొంచెం ఇలా హైలో మరిగిన తర్వాత కొంచెం పులుసు అటు ఇటు వచ్చిన తర్వాత కొంచెం ఇంకా మంట తగ్గించేస్తాం. మంట తగ్గించేస్తున్నారు. కొంచెం సిమ్లో ఒక అరగంట పైనే ఉండాలి, అంటే నిదానంగా ఉడికితే బాగుంటుంది. సో ఇంకెక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదు, ఈ పులుసు అయ్యేంతవరకు కూడానండి. ఇంకా ఇక్కడే ఉన్నాను. ఇంకా ఈ పులుసు అవ్వాలి, మనం దీన్ని తినాలి, అప్పుడు ఈ పొయ్యి నుంచి కదలనా. చూడొచ్చండి మీరు, భలే ఉడుకుతుంది ఇదంతా. బెండకాయలు చూడండి ఎలా కడుతున్నాయి. టోటలీ వేరు, పులస కర్రీ అనేది టోటలీ వేరు. ఎందుకంటే మన చేపల పులుసు వేరు, మనం ఉండే కదా నార్మల్గా. ఈ పులస చేప ఫ్రై ఇది, ఈ పులుసు అనేది చాలా వేరు నేను చూడడంలో అయితే ఫస్ట్ టైం. మనం చింతపండు గట్ట పులుసు గట్ట ఎలా అంటే ఉడికినప్పుడు వేస్తాం, ఇది ఎలా కాదు, ముందుగానే ప్రిపేర్ చేశారు. మీరు ఏమైనా చూసారు కదా ఎలా ప్రిపేర్ చేశారు, అది టోటల్లీ భిన్నం. ఇవే కాకుండా ఇదే పులుసుని ఇదే విధంగా మనకి అయితే వీళ్ళైతే మనకి సేల్ చేస్తారండి. వీళ్ళ నెంబర్ మీకు డిస్ప్లే మీద వస్తుంది చూస్తారా, ఈ నెంబర్కి మీరు కాల్ చేస్తే మీకు వీళ్ళైతే ఇదే పులుసుని మనకైతే హోమ్ డెలివరీ అయితే చేస్తారు. ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి అయితే కాల్ చేయండి, మీకు రీజనబుల్ రేట్స్కే మీకు ఫ్యామిలీ ప్యాక్ అనేది అందిస్తారు. ఇప్పుడు ఆయిల్ పైకి వస్తుంది, ఇంకా కర్రీ మొత్తం టోటల్ అయినట్టునండి. ఒక 10 నిమిషాల్లో కర్రీ అయిపోయినట్టు. తక్కువ మంటతో తక్కువ మంట తగ్గించేసుకోవాలి, మీద ఉడుకుతుంది. మంట మొత్తం తగ్గించేసుకోవాలండి. ఇంకా మంట తీసేసాం కదా. ఫైనల్ వచ్చేసిందమ్మా, ఇంక దింపేస్తున్నాను. కొత్తిమీర టచ్ కొత్తిమీర అండి, అంతే. దింపేసుకొని అయిపోయింది. దింపేస్తున్నాను. ఇది కూర ఒక 2 నిమిషాలు హీట్ ఉంటుంది కదా, అలా ఉడుకుతుంది. చూడండి, స్టవ్ మీద లేకపోయినా ఫ్యామిలీ ప్యాక్ అంటే ఏమో వస్తాయండి. ఒక తలకాయ కానీ ఒక తోకాయ, మిగిలిన 3 ముక్కలు నడుము. అలా సెట్ ఎంత అనేది అలాగే 1050 రూపాయలు 4 ముక్కలు. డెలివరీ ఛార్జెస్ సాధనం అండి. అదనం. సో అయితే మరి ఆరగిద్దాం. సో
ఫస్ట్ టైం నేనైతే లైఫ్లో తిన్నాం, ఇదే ఫస్ట్ టైం. సో ఎలా ఉందో టేస్ట్ చూసి మీకు చెప్తాను. పులస చాలా కొత్తగా అయితే ఉంది. సో ఇప్పటివరకు కర్రీ మేకింగ్ అయితే చూసారు కదండి. సో ఈ వీటిలో అయితే మనకి హోమ్ డెలివరీ అయితే చేస్తున్నారు. సో మీకు కనపడుతుంది కదా ఈ కంటైనర్, ఈ బాక్స్, దీంట్లో వచ్చేసి 4 పీసులు వస్తాయంటండి. యాక్చువల్గా దీని బయట అయితే చాలా ప్రైస్ ఉంటుంది, వీళ్ళు మాత్రం మనకి జస్ట్ 1000+ అయితే అమ్ముతున్నారు. సో స్క్రీన్ మీద కూడా మీకు రేట్ వేస్తాను, అలాగే వీళ్ళ ఫోన్ నెంబర్ కూడా వేస్తాను. ఒకవేళ ఎవరికైనా కావాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి, మీకైతే వాళ్ళే హోమ్ డెలివరీ చేస్తారు.